హాయ్ స్టూడెంట్స్ అందరికీను. సో ఈరోజు సెకండ్ సెమిస్టర్ డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ హిందీలోని ఫస్ట్ పోయం మీకు చెప్తున్నాను నేను. కావ్యదీప్ అంటే ఓల్డ్ పోయిటరీ నుంచి సాఖీ నుంచి మీకు 5 దోహేస్ నేను చెప్తాను మీకు. సో యూనిట్ 1 ఓకేనా, యూనిట్ 1లోని మీకు సాఖీ నేను చెప్పబోతున్నాను, మీకు జాగ్రత్తగా వినండి. కబీర్ దాస్ జీ రాసేరు సాఖీ. సాఖీ అంటే ఏంటి? సాఖీ అంటే సఖీ, సఖీ అంటే దోస్త్, దోస్త్ అంటే ఫ్రెండ్, ఓకేనా. సో మన మనసులోని ఎలాంటి విషయాలు ఉన్నప్పుడు కూడాను మన ఫ్రెండ్స్ తోటి మనం చాలా చక్కగా మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. ఎలాంటి మాటనైనా మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటూ ఉంటాం. సో సాఖీ అంటే సఖీ, సఖీ అంటే దోస్త్, హీ ఆర్ షీ, ఓకేనా. మేల్ అయి ఉండొచ్చును, ఫీమేల్ అయి ఉండొచ్చును. సో దాన్ని సాఖీ అంటారు, ఓకేనా. సో అందులోంచి మీకు దోహేలు ఉన్నాయి, 5 దోహేస్ మీకు ఉన్నాయి. సో దోహే అంటే మీనింగ్ ఏంటి అంటే, దోహే అంటే మీనింగ్ ఏంటి అంటే, wherever 2 sentences is there meaningful and essential, that is called dohe, okay na. Do ante 2, he ante is there. So wherever 2 sentences is there meaningful and essential, that is called dohe. So first మనం ఏదైనా చదివే ముందు, ఒక లెసన్ చదివే ముందు పోయం రాస్తే అబౌట్ ది పోయెట్ చదవాలి, స్టోరీ రాస్తే అబౌట్ ది స్టోరీ రైటర్ చదవాలి. సో ఇప్పుడు మనం సాఖీలోని 5 దోహేలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చి మీకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సెకండ్ లాంగ్వేజ్ హిందీలోని ఫస్ట్ లెసన్ నేను మీకు చెప్తున్నాను. ఆ లెసన్ పేరు వచ్చి ఓల్డ్ పోయిటరీ నుంచి సాఖీ. అందులోని మీకు 5 దోహేస్ ఉంటాయి, ఓకేనా. సో అబౌట్ ది పోయిట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ సాఖీని రాసినటువంటి వారు కబీర్ దాస్ జీ. कबीर दास जी गुरिंची నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. कबीर दास जी लगभग 1399 टू 1495 ईस्वी अपने समय के उच्च कोटि के संत और क्रांतिकारी सुधारक थे. कबीर दास जी ఎవరైతే ఉన్నారో, హూ ఇస్ ద పోయిట్ ఆఫ్ దిస్ పోయమ్స్ అంటే సాఖీలో ఉండేటువంటి దోహేలు ఏవైతే ఉన్నాయో 5, దాన్ని రాసినటువంటి వారు కబీర్ దాస్ జీ. ఇతను 1399 టు 1495 వరకు చాలా మంచి మంచి దోహేలన్నీ కూడా రాశారు. अपनी विचारधारा को उन्होंने कविता के माध्यम से प्रचारित किया है. ఇతను ఒక క్రాంతికారి సుధారక్. క్రాంతికారి సుధారక్ అంటే ఏంటి? దేశం ప్రతి మనకి భక్తి భావనలని బాగా పెంచడానికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రాంతికారి సుధారక్ అని అంటారు. సో ఇతను 1399 టు 1495 వరకు ఉండేటువంటి ఒక ఉచ్చ కోటి అంటే హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి ఒక మంచి పోయిట్ అండ్ దేశభక్తి కూడా జనాలలోని తట్టి లేపేటువంటి పోయమ్స్ని ఇతను రాశారు. మన తల్లిదండ్రుల ప్రతి మనకి ఎంత భక్తి భావన ఉండడం అన్నది ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంటు మన దేశం ప్రతి కూడా మనకి ఉండాలి. సో అతను అవే చాటి చెప్పారు కాబట్టి క్రాంతికారి సుధారక్ అని అన్నారు. అతను ఒక విచారధార, అతనిలో ఉండేటువంటి ఆలోచన ఒక ఫ్లో, విచార అంటే ఆలోచన, ధార అంటే ఫ్లో ఏదైతే ఉన్నాదో అవన్నీ కూడా అతను కవిత్వాలు మాధ్యమంగా అంటే కవిత్వాలు ద్వారా అతను అన్నీ కూడా ప్రచారము అండ్ ప్రసారము చేశారు కబీర్ దాస్ జీ. वैसे कविता मात्र करना उनका लक्ष्य नहीं था. సో చాలామంది కవిత్వాలు రాస్తూ ఉంటారు, వాళ్ళేంటి కవిత్వాలు రాసేమో జనాలు చదివేరా, కానీ కబీర్ దాస్ జీ మాత్రం అలాగ ఉండేవారు కాదు. అతను ఒక లక్ష్యము, అతను ఒక డెస్టినేషను, అతను ఒక డెస్టినీ, అతను ఒక ఎయిమ్ ఏంటంటే ఓన్లీ కవిత్వాలు రాయడం మాత్రమే కాదు. ఎందుకంటే అతని లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్క మనిషిలోని కూడా మంచి మార్పు రావాలి, దేశం యందు మంచి భక్తి భావన రావాలి అని అతను ఒక పోయమ్స్లోని అతను రాస్తూ ఉండేవారు. వే పడే లిఖే నహీ థే, ఉన్హోనే స్వయం భీ స్వీకార్ కియా హై. అతను పెద్దగా చదువుకోలేదు, అతను సొంతంగా కూడా స్వీకరించారు. అలా అంటూ అతను ఏమన్నారు అంటే, మసి కాగద్ నా చువో నా చువా కలం. మసి అంటే నేను,
మసి కాగద్ నచువో, కాగద్ అంటే అపభ్రంశ్ రూప్ ఆఫ్ దేవనాగరి లిపి. దేవనాగరి లిపి అంటే ఏంటి? సాంస్క్రిట్లోని కాగద్. కాగద్ని హిందీలో మార్చితే మనం ఏమవుతుంది? కాగజ్. కాగజ్ అంటే ఏంటి? పేపర్. మసి కాగద్ నచువో అంటే నేను ఎప్పుడూ కూడా పేపర్ ముట్టుకోలేదు. నచువా కలం, పెన్ను కూడా నేను పట్టుకోలేదు. పరంతు मैंने జీవన్ కి ఖులే విశ్వవిద్యాలయ సే జ్ఞానార్జిత్ కియా హై. కానీ అతను ఏమంటున్నారు అంటే జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఒక కలం పట్టుకోలేదు, పేపర్ని కూడా ముట్టుకోలేదు. కానీ నా జీవితంలో ఉండేటువంటి అనుభవాల వల్లనే నేను ఇంత జ్ఞానాన్ని నేను ఆర్జితము చేసుకున్నాను అని చెప్పి కబీర్ దాస్ జీ అంటున్నారు. परंतु जीवन के खुले विश्वविद्यालय में साधुजनों की संगति और स्थान स्थान के पर्यटन से कबीर को पर्याप्त ज्ञानार्जन हुआ और अनुभवों में भी वृद्धि हुई. మనిషికి జీవితంలోని చదువుకుంటే ఒకటి జ్ఞానం వస్తుంది అని ఎప్పుడూ కూడా అనుకోకండి. జీవితంలోని మనం రకరకాలైన చేదు అనుభవాలై ఉండొచ్చును, మంచి అనుభవాలై ఉండొచ్చును, అంటే కటు అనుభవాలై ఉండొచ్చును, తీపి అనుభవాలై ఉండొచ్చును. దాని ద్వారానే మనిషి యొక్క మనస్తత్వంలోని మార్పు అన్నది వస్తుంది. ఒక పుస్తకం చదివినంత మాత్రాన్ని వాడు మారిపోడు కదా. అంటే ఒక పుస్తకం ద్వారా జ్ఞానం వస్తుంది తప్ప జనాల మధ్యలోని మనం ఉంటే కనుక మనకి అనుభవాలు కూడా మనకి వస్తాయి. అదే కబీర్ దాస్ జీ కూడా అంటూ అతను సాధువుల జనాల మధ్యలోని తిరిగి అతను పఠించి పాఠించి అంటే వాళ్ళు చెప్పినటువంటిది విని దాన్ని అతను పాటించి అతను చాలా అభివృద్ధి చెందారు అని చెప్పి అంటున్నారు. सामाजिक कुरीतियों और धार्मिक ब्राह्मणों के प्रबल विरोधी थे. అతను సొసైటీలో ఉండేటువంటి కురీతి అంటే సూపర్ స్టిషన్స్ ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో అంటే మూఢనమ్మకాలు అంటే గుడ్డి నమ్మకాలు. అంధవిశ్వాస్ అంటే హిందీలోని మూఢనమ్మకాలు, తెలుగులో సూపర్ స్టిషన్స్, ఇంగ్లీష్లో అండ్ కురీతి అంటే అంధవిశ్వాస్ అన్న కురీతి అన్న ఒకటే. ఇలాంటి వాటి గురించి అతను ఖండించారు కబీర్ దాస్ జీ. ఇలాంటి వాటికి అతను చాలా విరోధంగా ఉండేవారు. అంటే మన జీవితంలో మనం కష్టే ఫలి అన్నది ఎప్పుడైనా నమ్ముకోవాలి. మనం ఏదైతే కష్టపడతామో అదే నిలబడుతుంది, అంతే కదా. మనకి ఎవరైనా ఇవ్వాలంటే ఏడుస్తారు, అదే మనం సొంతంగా సంపాదించుకుంటే ఎంతైనా మనం సంపాదించుకోవచ్చును. అంటే ఇక్కడ డబ్బు ఒకటే కాదు, జీవితంలోని మన తల్లిదండ్రులు మనకి ఇచ్చేటువంటి సంస్కారం అన్నది సిచ్యువేషన్స్ బట్టి బయటపడుతూ ఉంటుంది మనుషులలోని, అంతే కదా. మనకి సంస్కారము అన్నది చాలా ఇంపార్టెంట్. అవి పుస్తకాలలో చదివితే రాదు, మనం పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవలసిందే ఆ సంస్కారాలు. మనకి మన చదువులని చూసి రెస్పెక్ట్ ఇవ్వరు ఎవరు కూడాను. చదువు అన్నది మనకి మంచి పొజిషన్కి తీసుకెళ్తుందే తప్ప మనసులోంచి ఒక మనిషికి మన మీదని రెస్పెక్ట్ రావాలి అంటే మన ఒక సభ్యత, మన ఒక సంస్కృతి, ఆచారము విచారము అంటే ఆచార విచార రెహన్ సెహన్ ఖాన్ పాన్ వాటి వల్లనే మన ఒక మాట్లాడేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని బట్టే మనకి అందరూ కూడా మర్యాద ఇస్తారు. సో కబీర్ దాస్ జీని ఈరోజు మనం ఎందుకు అంత క్రాంతికారి సుధారకు తర్వాత మంచి పోయిట్ అని ఎందుకు అంటున్నాము అంటే అతను పెద్దగా చదివించుకోలేదు, పిహెచ్డీలు చేసి లేదు, డిగ్రీలు చేసి లేదు, కానీ అతను ఉండేటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని చూసే ఈ రోజుకి కూడా నా పాత జనరేషన్ వాళ్ళు చదివారు, నేను చదువుతున్నాను, ముందు జనరేషన్స్ వాళ్ళు కూడా చదువుతారు. అంటే అతను ఒక్క మంచి ఆలోచననే అతను ముందుకు తీసుకెళ్ళారు, అది అందరికీ నచ్చింది. ఎందుకని అతను ఏమంటున్నారు అంటే ధార్మిక్ బ్రాహ్యాడంబరం అంటే డబ్బు ఉంది కదా అని వెర్రవీగిపోకండి ఎవరు కూడాను. డబ్బు అన్నది మనిషిని నిలబడుతుంది, వాళ్ళ యొక్క అవసరాల్ని తీరుస్తుందే తప్ప మర్యాదని తీసుకొని రాదు. డబ్బులు బాగా ఉన్నాయి, నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడితే ఏమవుతుంది, ఎవ్వరూ కూడా మనల్ని కేర్ చెయ్యరు. సో ఇతను ఆడంబరాలతోటి అతను చాలా దూరం ఉండేవారు, అదే నా అర్థము. और इसीलिए उन्होंने हिंदू तथा मुसलमान की थोथी और पाखंडपूर्ण मान्यताओं पर चोट की. ఎందుకే అతను హిందూ అండ్ ముసల్మాన్ వాళ్ళు రాసినటువంటి కొన్ని పుస్తకాలని, హిందూస్ అండ్ ముసల్మాన్ ఇద్దరు తాలూకా కొన్ని పుస్తకాలని అతను ఖండించారు. అంటే
అతను అన్నారు, మూఢనమ్మకాలు పెట్టుకోకండి, మీరు కష్టపడితే మీరు ఏదైనా సాధించవచ్చును అని అన్నారు కబీర్ దాజీ. సో ఇప్పటి వరకు నేను చెప్పాను కబీర్ దాజీ యొక్క జీవన్ పరిచయ్, అతను ఒక జీవని నేను చెప్పాను. ఇప్పుడు నేను పోయం నంబర్ 1 చెప్తున్నాను. అంటే దోహోకే భావ్, దోహే అంటే ఏంటి, దాని ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దో హే, దో అంటే టు, హే అంటే ఈజ్ దేర్. వేర్ ఎవర్ టూ సెంటెన్సెస్ ఈజ్ దేర్, మీనింగ్ఫుల్ అండ్ ఎసెన్స్ఫుల్, దట్ ఈస్ కాల్డ్ దో హే. ఓకేనా? సో 2 సెంటెన్సెస్లో కంప్లీట్ అయిపోయినటువంటిది మంచి వాక్యాలు, మనకి జీవితంలో పనికొచ్చేటువంటి వాక్యాలు ఏదైతే ఉన్నాయో దానిని దోహే అంటారు. దోహో కే భావ్ అంటే దోహాలొక్క భావార్థము చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ దోహా వచ్చి మీకు చూడండి అమ్మా, బుక్స్లో అందరూ కూడా చూడండి. ఫస్ట్ దోహా చెప్తున్నాను, సబ్స్టెన్సెస్ ఇంగ్లీష్లో అయితేను. ఫస్ట్ 1 చెప్తున్నాను, వినండి. సాధు ऐसा चाहिए जैसे सूप सुभाई, सार सार को गही रहे, थोथा दई उड़ाई. సాధు అంటే ఏంటి? ఒక ఆరెంజ్ కలర్ వస్త్రాలు ధరించిసేము మనము, ఓకే, పూజ చేసేసేము, బడబడ మంత్రాలు చదివిసేము అంటే వాడు సాధువు అయిపోడు. ఓకేనా? వాడి ధర్మము ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాడు ఏ రోజైతే ఫుల్ఫిల్ చేస్తాడో అలాంటి వాళ్ళే సాధువు. సరే, ఇప్పుడు సాధువు గురించి చెప్పాను. సాధు ఐసా చాహియే జైసే సూప్ సుభాయ్ అంటే ఒక సాధువు ఎలా ఉండాలంటే సూప్ లాగా ఉండాలి. తాగేటువంటి సూప్ కాదమ్మా, మనం హోటల్స్లో తాగుతాం, 5 స్టార్ హోటల్స్లో భోజనం ముందు ఆ సూప్ కాదు. సూప్ అంటే చాట్ అన్నది ఏదైతే ఉందో దాంట్లోని గోధుమలు కానీ బియ్యం కానీ శనగ బలుగులు కానీ ఏమైనా వేసి మనం జస్ట్ శనగ బలుగులు ఇలా మనం చెరిగిన తర్వాత దాంట్లో ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఇలా మనం చెరిగినప్పుడు అది ఎగిరిపోతుంది. అంటే ఒక సాధు ఎలా ఉండాలంటే ఒక చేటలాగా ఉండాలి. సాధు ऐसा चाहिए जैसे సుభాయి. సాధు ఎలా ఉండాలంటే ఒక చేటలాగా ఉండాలి. ఎందుకంటే సుభాయి అంటే చేట ఏం చేస్తుంది? సారమును గ్రహిస్తుంది, నిస్సారముని వదిలిస్తుంది. ఒక సాధు, ఒక సెయింట్, ఒక సేజ్, ఒక రిషి, ఒక మహర్షి కూడా ఎలా ఉంటాడంటే మంచిని గ్రహిస్తాడు, చెడుని వాడు విడిచిపెట్టిస్తాడు. సార్కో, సారము అంటే మంచిది. సార్కో గై రహే అంటే సారము గై రహే మన దగ్గరే ఉండిపోతుంది. థోథా దే ఉడాయ్, థోథా అంటే ఏంటి? వేస్ట్ మెటీరియల్ని, ఉడాయ్ అంటే ఏంటి? ఎగరగొట్టేస్తుంది అని అర్థం. ఒక సాధు ఒక సూప్ లాగా ఉండాలి, ఒక చేటలాగా ఉండాలి. చేటలా అయితే చెడుని ఎగరగొట్టేస్తుంది, మంచిని ఉంచేసుకుంటుంది. నిస్సారముని ఎగరగొట్టేసి సారమును ఉంచిస్తుందో అలాగే సాధువు కూడా మంచిని మంచి గ్రహిస్తాడు, చెడుని వదిలిస్తాడు. అంటే ఫైనల్గా చెప్పాలి అంటే ఒక మంచి గుడ్ స్పీచెస్ ఇచ్చేటువంటి ఒక సాధువు ఎలా ఉంటాడంటే వాడి దగ్గర కోట్ల మంది, లక్షల మంది, వందల మంది నుంచి వద్దాం, వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వాడు ఒక స్పీచెస్ వింటారు. అంతమందిలో ఉండేటువంటి మనుషుల్లోని రకరకాలైన బిహేవియర్స్ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళల్లో ఉండేటువంటి బిహేవియర్స్ని సాధు ఎప్పుడు కూడా నేర్చుకోడు. వాడు పని ఏంటి? జనాలలో మార్పు తీసుకురావాలి, సుభాష మాట్లాడాలి, మంచి భాష మాట్లాడాలి, మంచి చెయ్యాలి, మంచి మాట్లాడాలి, మంచి చూడాలి అనుకుంటాడు. అలాగే మనము కూడా మంచితనంతో అన్నీ గెలవాలి. అలాగే సగుణాలని మనం యాక్సెప్ట్ చేయాలి, దుర్గుణాలని మనము విడిచిపెట్టియాలి. అర్థమైంది అనుకుంటాను. సో సెకండ్ దోహా చెప్తున్నాను, వినండి. దోహా నంబర్ 2. जाति न पूछो साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का, पड़ा रहने दो म्यान. జాతి న పూछो సాధు की అంటే ఏంటి? జాతి అంటే ఇందులోని అన్ని కేటగిరీస్ వాళ్ళు వస్తారు. జాతి అంటే క్యాస్ట్, జాతి అంటే అందం, జాతి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడు. అంటే జాతి న పూచో అంటే ఒక సాధు, ఒక సెయింట్, ఒక సేజ్, ఒక లెక్చరర్, ఒక మనకంటే పెద్దవాళ్ళతోటి ఎప్పుడు కూడా క్యాస్ట్ అడక్కండి. మీరు బ్రాహ్మణ, మేము బ్రాహ్మణ్, మీరు మాల, మేము మాల, మీరు మాదిగోళ, మేము మాదిగోళ అన్నది ఉండకూడదు. జాతి నా పూచో అంటే ఒక గురువులోని వాడు బ్రాహ్మణుడై ఉండొచ్చును, నాన్ బ్రాహ్మణ్ అయి ఉండొచ్చును,
వాడికి కావలసింది ఏంటి? సబ్జెక్ట్. వాడు ఏ జాతి మత కుల భేదాలు వాడైనప్పటికీ కూడా మనకి ఒక గురువుతో కావలసింది ఏంటి? జ్ఞానము మాత్రమే. గురు అందంగా ఉంటేనే గురు, పొట్టిగా ఉంటే గురువు కాదు, పొడుగ్గా ఉంటేనే గురు, అందంగా ఉంటేనే గురు అని ఏమీ ఉండదు. జాతి అంటే ఇవన్నీ వస్తాయి అందులో. అంటే ఒక గురువులోని మనం ఏంటి చూడాలి? అతను మనకి ఇచ్చేటువంటి సబ్జెక్ట్ని మాత్రమే మనం చూడాలి. జాతి నా పూచో అంటే గురువు యొక్క అందాన్ని చూడకండి. ఓకే, జాతి నా పూచో, జాతి అడగండి, క్యాస్ట్ అడగండి, అందంతో చూడకండి, డబ్బున్నవాడా పేదవాడా, ఓకేనా, వాడు అపంగా అంటే వాడు హ్యాండిక్యాప్డా, అవన్నీ కూడా చూడక్కర్లేదు. గురువులను ఏంటి చూడాలి? జ్ఞానాన్ని మాత్రమే చూడాలి. జాతిన పూచో గురువుకి పూచలీజే జ్ఞానం అంటే జ్ఞానాన్నే మీరు చూడండి గురువులోని. ఓకే, అలాగా సెకండ్ లైన్ ఏంటంటే మోల్ కరో తల్వార్ కా పడారే అనే దొమ్యాన్. మోల్ కరో అంటే మోలన అంటే ఏంటి? కొనుక్కోవడము. ఒక్క యుద్ధానికి పనికొచ్చేటువంటి కత్తిని మనం కొనుక్కున్నప్పుడు కత్తి పెట్టేటువంటి వర ఏదైతే ఉంటుందో అంటే స్వర్డ్ అంటే తల్వార్ అంటారు హిందీలో. అది యుద్ధానికి పనికొచ్చే పెద్ద కత్తి ఏదైతే ఉంటుందో అది కొన్నప్పుడు అది వర లోపల ఉంటుంది. ఇలా అని పెడితే ఇలా అని తీస్తారు కదా. సో ఆ వరని చూసి మనం కొనం కదా ఎప్పుడు కూడా కత్తి బయట తీసి దాన్ని జారుగా ఉందా లేదా అని మనం చూసి అప్పుడు ఆ కత్తిని మనం కొంటాం. ఎందుకంటే మనకు ఆపోజిషన్ పార్టీలో వచ్చేటువంటి శత్రువుని మనం టక్క నరికి వచ్చిందనమాట. అంటే యుద్ధంలోని మనం కత్తి తీసేరగలే సగం జడిసి పడిపోవాలి. అంటే ఒక గురువు కూడా కత్తి లాంటి వాడు. గురువుకి ఉండేటువంటి సబ్జెక్ట్ కూడా ఎలాంటిది? మంచి జారు లాంటిది. అంటే మంచి నాలెడ్జ్ని కత్తి యొక్క జారుతోటి పోలుస్తున్నారు. అర్థమైందమ్మా? సో జాతిన పూచో సాధుకి పూచలేజీ జ్ఞానం. ఒక గురువుతోటి మీరు క్యాస్ట్ అడగండి, అతని జ్ఞానాన్నే మీరు చూడండి, అతను ఇచ్చేటువంటి జ్ఞానాన్నే తీసుకోండి. మోల్కరు తల్వార్కి అప్పడారైన దుమ్యాన్ అంటే ఒక కత్తి కొన్నప్పుడు దాని ఒక జారుని చూడండి తప్ప అవుటర్ ఎపీరియన్స్ని చూడకండి. పెన్ను కొనుక్కుంటాం మనం. పెన్ను కొనుక్కున్నప్పుడు ఏం చేస్తాం? రూపాయి పెన్ను అవనండి, ₹10 దొండి, ₹2 దొండి, ₹3, ₹5, ₹10, ₹100,000 పెన్ను కొన్నా ఫస్ట్ మనం తీసేసుకుంటాం ఇంత రేట్లే అని కాదు. మనం ఏం చేస్తాం? రాస్తున్నదా లేదా అని చూస్తాం. రూపాయి పెన్ను అయినా రాయాలి, అప్పుడే కదా మనం కొంటాం. అలాగే గురువు పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, అందంగా ఉన్నా, అందవికారంగా ఉన్నా, ఎలా ఉన్నా గురువుతో మనకి సబ్జెక్టే కావాలి. అలాగే యుద్ధంలో పనికొచ్చేటువంటి కత్తిని మనం జారు చూడాలి అంతే తప్ప ఎంత అందంగా కత్తి పెట్టేటువంటి ఎవరు ఉందని చూడకండి. అంటే బ్రాహ్యాడంబరం కే ప్రబల విరోధితే అని మనం ఇందాకలా పోయం అంటే కబీర్దాస్ జీ యొక్క జీవిత చరిత్రలో మనం చదివాము కదా. అంటే అవుటర్ ఎపీరియన్స్ని గురువుతో గురువుకి మీరు చూడకండి, అతని యొక్క జ్ఞానంతో మాత్రమే చూడండి అని అంటున్నారు. అర్థమైందనుకుంటాను. సో థర్డ్ పోయం నేను చెప్తున్నాను, వినండమ్మా. పాహన్ పూజే హరి మిలే తో మే పూజు పహాడ్, తాతే ఏ చాకీ భలి పీస్ ఖాయ్ సంసార్. థర్డ్ పోయం చెప్తున్నాను, థర్డ్ దోహా చెప్తున్నాను, వినండి. పాహన్ అంటే ఏంటి? రాసుకోండి అందరూ కూడా, అర్థం కాకపోతేను. లేదంటే మళ్ళీ నా వీడియోని మీరు అంటే వెంటే మీకు అర్థమవుతుంది. పాహన్ అంటే పత్తర్ అంటే ఏంటి? రాయి అంటే ఏంటి ఇంగ్లీష్లోని? స్టోన్. పాహన్ పూజ అంటే పూజ చెయ్యుట. అంటే కబీర్దాస్ జీ అంటున్నారు కదా, ఒక రాయిని పూజిస్తేనే నీకు దేవుడు లభ్యమవుతాడు అంటే నేను రాయిని పూజించను, నేను కొండనే పూజిస్తాను. ఒక మనంతేసి పొడుగైన విగ్రహాల మించి మనం ఏంటి ఫ్రూట్ జ్యూసెస్ వేసిస్తాం, పాలు వేసిస్తాం, తేనె వేసిస్తాం, అన్నీ వేసిస్తాం. దాని ద్వారా దైవత్వం వచ్చేస్తుందా? రాదు కదా అని చెప్పి కబీర్దాస్ అంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఒక విగ్రహాన్నే పూజ చేస్తే దేవుడు లభిస్తున్నాడు అంటే ఆ మాత్రం సైజు విగ్రహాన్ని ఎందుకు పూజ చేయాలి? నేను కొండనే పూజిస్తాను కదా అంటూ నేను అలా చెయ్యను, మీలాగా నేను ఫూలిష్గా అలా చెయ్యను. అతను ఏమంటున్నారు? నేను రాయి యొక్క విగ్రహాన్ని నేను పూజ చెయ్యను. ఆ రాతితో చేసినటువంటి విగ్రహంలోనే దేవుడు ఉంటే మరి కొండలో ఎంత పెద్ద దేవుడు ఉండాలి? సో నేను అలాగ చెయ్యను అని ఫస్ట్ లైన్లో అన్నారు. సెకండ్ లైన్ తాతే ఏ చాకి బలి. తాతే అంటే ఏంటి? తా అంటే ఉధర్, తే అంటే ఇధర్. అంటే ఇక్కడ కంపారిజన్ చేస్తూ అంటున్నారు. తా అంటే దానికండా, తే దానికండా, ఈ చక్కి అంటే ఏంటి? తిరగలి 2 రాళ్ళు ఉంటాయి రౌండ్గా కదా, పక్కనే ఒక హోల్ ఉంటుంది, దాని పక్కనే ఒక స్టిక్ లాగా ఉంటుంది. ఆ హోల్లోని మనం గోధుమలు వేసి
జస్ట్ అలా మనం తిప్పామనుకోండి ఏమవుతుంది, వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి వస్తుంది. గోధుమలు వేస్తే గోధుమ పిండి వస్తుంది, బియ్యం వేస్తే బియ్యం పిండి వస్తుంది, శనగపప్పు వేస్తే శనగపిండి వస్తుంది. సో ఎలా వచ్చింది, ఆ రెండు రాళ్ళు ఒకటితో ఒకటి ఇలా రాసుకొని ఆ పిండి వస్తుంది కదా. సో మనం గోధుమలు వేసినప్పుడు ఏమవుతుంది, గోధుమ పిండి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, గోధుమ పిండిని మనం దాంతో రోటీ చేసుకొని చపాతీలు చేసుకొని తిని మన ఆకలిని మనము తీర్చుకుంటాము. అంటే ఆ విగ్రహాన్ని మనం పూజిస్తే ఏమొస్తుంది, దానివల్ల ఏ యూజెస్ లేదు కదా. ఎందుకంటే అతను మూర్తి పూజక ఖండన్ ఆర్ మండన్ కియా హే, అతను మూర్తి పూజని ఖండించాడు కబీర్ దాస్జీ. అతను అంటే స్టాచ్యూస్ని పెట్టి పూజ చేయడం అన్నది అతను నమ్మేవాడు కాదు, అతను ఇలాంటివి మూఢనమ్మకాలు అంటూ ఉండేవారు. సో అతను అదే అంటున్నారు కదా, నేను స్టాచ్యూని పూజ చేయను, నేను ఈ తిరగలిని పూజ చేస్తాను. ఎందుకంటే ఈ తిరగలి నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ తిరగలి వల్ల నేనేం చేస్తున్నాను, గోధుమ పిండి నేను చేసుకొని గోధుమలు వేసుకొని దాన్ని తిప్పి దాంతో పిండి వచ్చిన పిండితో నేను రోటీ చేసుకొని తిని నా ఒక ఆకలిని నేను తీర్చుకుంటున్నాను. సో నేను ఎవరిని పూజిస్తాను, చాకీ హీ భలి పీస్ ఖాయ్ సెన్సార్, మొత్తం వరల్డ్ అంతా కూడా చక్కీలో ఉండేటువంటి దాంతో ఏంటి పిండి చేసుకొని తింటున్నది. సో నేను కూడా చక్కీనే పూజిస్తాను, నేను దేవుడు ఒక ప్రతిమల్ని నేను పూజించను అని చెప్పి కబీర్ దాస్జీ అన్నారు. సో ఇప్పుడు 4th పోయం చెప్తున్నాను, వినండమ్మా జాగ్రత్తగాను. निंदक नियरे रखिए आंगन कुटी छवाए बिन पानी साबुन बिनो निर्मल करे सुभाई. అంటే నిందక్ నియరే రఖియే, యాక్చువల్గా నిపరే నియరే అని కూడా మనం రాసుకోవచ్చును. అంటే నియర్ NEAR అంటే ఏంటి, నియర్ ఇంగ్లీష్లోని అంటే దగ్గరగా పక్కని. మన్ని నిందించేటువంటి వాడిని మనం ఎప్పుడూ కూడా మన పక్కనే ఉంచుకోవాలి. అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు, మనం ఏమైనా తప్పు చేసినప్పుడు మన్ని వాళ్ళు ఖండిస్తారు, మంచి ఫ్రెండ్స్ అయితే ఓకేనా, వాళ్ళు మన్ని నిందిస్తారు, అంటే వాళ్ళు మనని 4 తిడతారు, ఏంటో నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని. అలాంటప్పుడు మనకి కోపం రావడం అన్నది సహజం. మంచి చెప్తే అడిగిన కోపం వస్తుందిగా, మీకు కూడా కోపం వస్తుంది కదా. సో అలాగే నిందక నేరే రఖే ఆంగన్ కుటిచ్వాయ్, నిందించేటువంటి వాడిని ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టరాదు. ఎందుకంటే ఆంగన్ కుటిచ్వాయ్ అంటే మన పెరట్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఉన్నదనుకోండి, ఉండినప్పుడు ఆ చెట్టు నుంచి కొన్ని ఆకులు రాలుతూ ఉంటాయి, లేదంటే ఆ చెట్టులో ఉండేటువంటి పళ్ళని పక్షులు తింటాయి, తిన్నప్పుడు కొంత ఏదో తొక్కులు ఇవి పడుతుంటాయి. ఇంత పెద్ద చెట్టు నుంచి రోజు ఇంత తొక్కులు పడిపోతున్నాయి కదా, నీడనిచ్చేటువంటి చెట్టు, దాన్ని మనం సడన్గా నరికిసామనుకోండి అవుతుంది, మనకి నీడని ఇచ్చేటువంటి ఆ క్వాలిటీ ఏదైతే ఉందో మనకి పోతుంది. నీడ ఉంటే ఎంత చల్లగా ఉంటుంది మనకి కదా. సో ఆంగన్ కుటిచాయి, మన పెరట్లో ఉండేటువంటి చెట్టుని నరికిస్తే మనకి ఎంత హామో, అలాగే మనని నిందించేటువంటి ఫ్రెండ్ అంటే మనలో మంచి క్వాలిటీస్ని పెంచుదాం అని చెప్పి 4 తిట్లు తిట్టి మనని మంచి దారిలో తెచ్చేటువంటి ఫ్రెండ్ని విడిచిపెట్టేయడం కూడా అంతే తప్పు. ఎలా అంటే బిన్ సెకండ్ లైన్లో అంటున్నారు, అంటే మనం నిందించేటువంటి వాడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎలా అయితే మంచి చెట్టు నీడనిచ్చేటువంటి చెట్టుని నరికిస్తే ఎలా అయితే మనకి నీడ పోతుందో, అలాగే మంచి ఫ్రెండ్ మనకి నిందించినప్పుడు వాడిని మనం విడిచిపెట్టేస్తే మనకి మంచి చెప్పేటువంటి వాళ్ళు ఇంకెవరు కూడా మనకి భూమి మీద ఉండరు. సెకండ్ లైన్లో అంటున్నారు కదా, బిన్ పానీ సాబున్ బిను నిర్మల్ కరే సుభాయ్, అంటే ఒక బట్టలు దుస్తులు మాసిపోయినప్పుడు దాన్ని నీట్గా మళ్ళీ చెయ్యాలి అంటే మనకి సబ్బు కావాలి, నెక్స్ట్ వాటర్ కావాలి. అవి 2 ఉంటే కానీ మనం బట్టల్ని నీట్గా మనం ఉతుక్కొని మళ్ళీ వేసుకోలేము, ఆరబెట్టుకొని కదా. సో అదే ఒక బట్టలు ఉతకాలంటే ఇంత ప్రాసెస్ ఉందంటే ఒక మనిషి ఒక మనస్సు తత్వాన్ని మనం మార్చాలి అంటే కొంచెం నిందించడం తప్పదుగా. సో ఎలా అయితే బట్టలు మాసిపోయినప్పుడు వితౌట్ సోప్ వితౌట్ వాటర్ మనం దాన్ని ప్యూరిఫై చేయలేము, ఆ బట్టల్ని నీట్గా చేయలేము, అలాంటిది మనకి మన ఫ్రెండ్, మన దోస్త్, మన స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే మనకి వితౌట్ సోప్ వితౌట్ వాటరే మనని నిర్మలం చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటారు. సో మనని నిందించేటువంటి వాడిని ఎప్పుడూ కూడా మన పక్కనే ఉంచుకోవాలి తప్ప వాళ్ళని మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ఇందులోని స్నేహితుల యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోండి, మంచి స్నేహితులు ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ బట్ లీస్ట్ 5th వన్ చెప్తున్నాను వినండి. జబ్ మే థా తబ్ గురు నహీ, అబ్ గురు హై तो मैं नहीं,
ప్రేమ్ కి గలీ అతి సాకరి తామే దోన సమాయి. జబ్ మే థా, మే అంటే ఐ, నేనుంటేనే హిందీ క్లాసెస్ అవుతాయి, నేనుంటేనే మా ఇంట్లో నడుస్తుంది. ఐ అంటే సింగిల్ లెటర్ ఐ అంటే నేను అన్న అహంకారం ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో వాడు దేనికి పనికిరాడు. ఎంత మనం ఎత్తుకెదిగినా మనం అంత వంగాలి. చెట్టు నిండా పళ్ళు వస్తాయి, పళ్ళు వచ్చినప్పుడు ఆ కొమ్మ అలా వాలిపోతుంది. చెట్టుతో కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మదం ఎక్కిపోయామనుకోండి, ఒక్కరోజు వస్తుంది, పోయిన రోజు వస్తుంది. డబ్బులు పోయిన రోజుని మనం ఎవరినైతే ద్వేషించో వాళ్ళే మనకి అవసరం రావచ్చు కదా. అంటే మనం ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండాలని మన పెద్దవాళ్ళు మనకి చెప్పారు. నేను అదే చెప్తున్నాను. ఏమంటున్నానంటే జబ్ మేథా అంటే అహంకారం, జబ్ మేథా తబ్ గురు నహి. ఎప్పుడైతే మీలోని అహంకారం ఉంటుందో, నేను అన్న అహంకారం ఉంటుందో, అప్పుడు మీలోని భగవత్ తత్వము ఉండదు, అంటే మంచితనము ఉండదు, మనకి ఫ్రెండ్స్ కూడా ఉండరు. అబ్ మే హూ తో గురు నహి అంటే జబ్ మే థా తబ్ గురు నహి, నేను అని అనుకున్నప్పుడు భగవంతుడు లేడు. అబ్ గురు హే తో మే నహి. ఎప్పుడైతే మనలో గురు ఈజ్ ఈక్వల్ టు మంచితనం ఉన్నాదో అప్పుడు మన దగ్గర చెడ్డవాళ్ళు వచ్చి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యము కూడా ఉండదు. క్యూకి సెకండ్ లైన్ ప్రేమ్ కి గలి అతి సాకరి తామి దోన సమాహి. ప్రేమ అన్నది ఎంత గొప్పదంటే 2 అక్షరాల ప్రేమ వలన మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ప్రేమ లేకపోతే మనిషి చాలా బాధపడుతూ కుంగి కృషించిపోతాడు. ప్రేమ్కి గలి అతి సాకరి అంటే ప్రేమ అన్నది ఎంత గొప్పది అంటే దానివల్ల మనిషిలోని మంచి మార్పు వస్తుంది. అది లేకపోతే చాలా చెడ్డగా కూడా మారిపోతూ ఉంటాను కదా. ప్రేమ్కి గలి అతి సాకరి తామే దోన సమాహి. ప్రేమ లేకపోతే మనిషి పాడైపోతాడు, ప్రేమ ఉంటే మనిషి బాగుపడతాడు. అంటే మీ తండ్రులు మీకు ఇచ్చేటువంటి ప్రేమ అంత గొప్పది, అంత ప్యూర్ది. తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించినట్టుగా ఎవ్వడు ప్రేమించడు. తల్లి తండ్రి మాత్రమే, అంత బ్రదర్ సిస్టర్స్ కూడా ప్రేమించారు. అది అనుభవాల కొద్దీ నేను కూడా చెప్తున్నాను. సో ఇందులో చెప్తున్నారు కదా, జబ్ మే థా తబ్ గురు నహి అబ్ గురు హే మే నహి. అంటే ఎప్పుడైతే గురు మనలో ఉంటాడో అహంకారం ఉండదు. అహంకారం ఉంటే గురువు ఉండడు, అహంకారం ఉంటే ఫ్రెండ్స్ ఉండరు కదా. అలాగే దేవుడు మన దగ్గర ఉండగలం, దేవుడే లేనప్పుడు మనుషులు ఏముంటారు కదా. సో ప్రేమతోటి అందరినీ పలకరించండి, 10 మంది మనకు వస్తారు, 10 మంది మనతోటి ఉంటారు. సో మంచి స్నేహితుల్ని మనం పెంచుకోవాలి. గీరతోటి మనం ఉండకూడదు, ప్రౌడ్ ఉండకూడదు. మీరు ఎంత ఎదుగుతారో అంత ఒదగండి అని చెప్పి ఇందులోని చెప్తారు. ప్రేమతో అందరికీ సంభాషించండి. సో 5 దోహేలు కూడా మీకు నేను చెప్పాను. సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సపోజ్ మీకు హిందీ టు హిందీ కూడా కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లోని నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నాకు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. బెల్ ఐకాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది.